హాయ్ గైస్, హౌ ఆర్ యూ? నేను హైదరాబాద్లో మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. మా పాప వార్డ్రోబ్ అంతా సర్దానమాట. తన డ్రెస్సెస్ అండి ఇన్ని ఉంటాయి, ఇంకా ఉన్నాయండి, ఇంకా 2 అరలు ఉన్నాయి. ఇవన్నీ టాప్స్ బాటమ్స్ కలిపి చుడిదార్స్ అనమాట. ఇవన్నీ జీన్స్ ప్యాంట్లు అండి. ఇవన్నీ కూడా జీన్స్ ప్యాంట్లు. ఇవన్నీ కూడా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇలాగా అట్లుంటే అట్లా అడ్డు పెట్టానండి. ఇలాగా కార్డ్బోర్డ్స్ అడ్డు పెట్టానమాట, ఒకదానికోటి పడిపోకుండా ఉండడానికి. ఇలా ఉంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఏదైనా వుడ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, కార్డ్బోర్డ్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంక ఇలా పెట్టానమాట నేను. తన జీన్స్ ప్యాంట్లు టాప్స్ అన్నీ కలిసిపోకుండా ఉండటానికి ఇలా డివైడ్ చేశానండి. డివైడ్ చేసి పెట్టానమాట. తను బ్యాంక్ ఎంప్లాయీ అవ్వడం వల్ల చాలా డ్రెస్సులు కావాలండి. డైలీ వెళ్ళాలి కదా, డైలీ యూజ్కి చాలా కావాలి. అందుకని ఇలా తీసుకుని ఇలా పేరప్ చేస్తానండి మొత్తము. ఈ పైన ఏమో టవల్స్ అన్నీ పెట్టానమాట, వాళ్ళు వాడుకునే టవల్స్ అండి ఇవన్నీ కూడా. ఈ కింద ఏమో బెడ్షీట్స్ ఉంటాయండి. కిందంతా కూడా బెడ్షీట్స్ అవి ఉంటాయి, ఎప్పుడు వాడుకునే బెడ్షీట్స్ అవి ఉంటాయి. తర్వాత ఇంకొక అర చూపిస్తాను. ఇంకొక అరలోనేమో మా అల్లుడి గారి బట్టలండి. అల్లుడి గారి కూడా ఇలాగే కలిసిపోతున్నాయి. ప్యాంట్లు టాపులు అన్నీ, ప్యాంట్లు షర్ట్లు అన్నీ విడివిడిగా అయిపోతున్నాయి అని చెప్పేసి మధ్యలో కూడా ఇలా కార్డ్బోర్డ్ పెట్టాను. ఇటు ప్యాంట్లు ఇటు షర్ట్లు లాగా కార్డ్బోర్డ్ పెట్టానండి. ఇటేమో టీషర్ట్లును షార్ట్స్, దీనికి కూడా అంతే ఒక కార్డ్బోర్డ్ పెట్టేశానండి. అటు ఇటు జరిగిపోతున్నాయి అన్నమాట, జరిగిపోయి కలిసిపోతున్నాయండి. అందుకని అలా కలవకుండా ఉండటానికి ఇలా మధ్యలో కార్డ్బోర్డ్ పెట్టేసి డివైడ్ చేసామనుకోండి, దేనికి దానికి ఉంటాయి, మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓ దానికోటి కలవకుండా ఉంటాయండి. అక్కడక్కడే కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ వెంటనే సర్దేసుకోవచ్చు ఈజీగా. అలా పెట్టానమాట. షర్ట్స్ను ప్యాంట్స్ టీషర్ట్స్ షార్ట్స్ అండి, ఇవన్నీ మా అల్లుడి గారి అనమాట. ఇలా డివైడ్ చేశాను. మళ్ళీ మా పాపయ్యేనండి ఇవన్నీ కూడా, మళ్ళీ మా పాపయ్యే. ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ అండి. ఇవన్నీ టాప్స్, ఇవి చుడిదార్స్. టాప్స్ చుడిదార్స్ అలా అండి. ఈ 2 అరలో కూడా అవే టాప్స్ చుడిదార్స్ ఉంటాయన్నమాట. తన బ్యాంక్ కేసుకెళ్ళేవి డైలీ వేర్ అండి. ఇంకా ఫంక్షన్ వేరు వేరే బీరువాలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ బీరువాలో ఇవన్నీ డైలీ వేర్ అండి. ఈ కిందంతా నైట్ డ్రెస్సులు అండి. ఇవన్నీ కూడా నైట్ డ్రెస్సులు అనమాట. గౌన్లు టీషర్ట్లు నైట్ డ్రెస్సులు అన్నీ ఉంటాయండి. కింద 2 అరలో కూడా ఓన్లీ నైట్ డ్రెస్సులు అండి. దీనికి ఏం చేశానంటే, తను ఇన్నర్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కుందండి సపరేట్గా. ఆ డబ్బాలు మూతలు తీసి ఇలా పెట్టేశానమాట. వీటికి కార్డ్బోర్డ్స్ లేవు, కార్డ్బోర్డ్స్ అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఈ ప్లాస్టిక్ ఇలా పెట్టేశానండి. లేకపోతే అటు ఇటు కదిలిపోతున్నాయి అనమాట. అటు ఇటు కదిలిపోయి బట్టలు అంతా కలిసిపోతున్నాయండి. ఇలా ఉంటే, ఇలా సర్దుకుంటే చాలా నీట్గా చూడటానికి కూడా బాగుంటుందండి. ఇంకా కార్డ్బోర్డ్స్ అంటే స్ట్రాంగ్ ఉంటే ఇంకా బాగుంటాయండి. ప్లైవుడ్ షీట్స్ అవి ఉంటే ఇంకా బాగుంటాయి. ప్లైవుడ్ షీట్స్ లేవని మామూలుగా మనకు దొరికే అట్టపెట్టెలు పెట్టేశానండి నేను. అలాగా అంటే కలవకుండా ఉంటుందండి. ఏదో మామూలుగా నార్మల్గా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. అటు ఇటు కలవకుండా మనకి తీసుకోవడానికి కూడా మెయిన్గా ఈజీగా ఉంటుందండి. ఈజీగా ఉండి మనకి చూడటానికి కూడా అందంగా ఉంటుందండి. ఇంకా బట్టలు సర్దడం అంటే నాకు మహా పిచ్చండి. ఇంకా అందుకని ఇలా సర్దుతూ ఉంటానన్నమాట. ఇక్కడ కూడా అంతేనండి. ఈ కార్డ్బోర్డ్ లేకపోతే ఏమవుతుందంటే టాప్స్ ఇటు పడిపోతాయండి. టాప్స్ ఇటు మీదకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ టాప్సేనండి. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ టాప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని టాపు బాటము చున్నీ కలిసి ఉన్నాయి కూడా ఉంటాయి. ఇన్ని సెట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చుడిదార్స్ అండి. చుడిదార్సు లెగ్గింగ్స్ వేసుకోదండి, జగ్గింగ్స్ మాత్రమే. చుడిదార్సు జగ్గింగ్స్ షార్ట్ ప్యాంట్స్ అవి ఉంటాయండి. ఇవి కూడా అంతే, అలా ఉంటాయండి. లెగ్గింగ్స్ మాత్రం అస్సలు ఇష్టపడరండి. మా పిల్లలిద్దరూ కూడా లెగ్గింగ్స్ ఇష్టపడరు, లెగ్గింగ్స్ బాగోవంటారు. ఈ కిందంతా కూడా డైలీ వాడుకునే బెడ్షీట్స్ కప్పుకునేవి. ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా తనకి మంచం మీద వేసుకునే అన్నీ కూడా ఎలాస్టిక్ బెడ్షీట్స్ కొంటానండి. తనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికని.
అన్నీ కూడా ఎలాస్టిక్ బెడ్షీట్సే కొంటాను. ఇంకా టవల్స్ అయితే చాలా ఉంటాయండి. డైలీ యూజ్ చేస్తాం కదా, డైలీ వాష్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు నేను. ఈ టవల్స్ అయితే చాలా ఉంటాయండి. ఇంకా చాలా టవల్స్ ఉన్నాయి లోపల కూడా. అదండి మా పాప వార్డ్రోబ్ అన్నమాట. ఇంకా ఉందండి, ఇంకో వార్డ్రోబ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. ఇది రోజ్వుడ్ కాట్ అనమాట. ఎలాస్టిక్ బెడ్ అయితే ఇలా వస్తుందండి. ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇక ఇన్నర్స్ అయి పెట్టుకుంటుందండి వేరేది. ఇదంతా కూడా మా పాప వాళ్ళ ఇల్లు అనమాట. డూప్లెక్స్ అండి. తనకి ఇంకా బొమ్మలంటే ఇక చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా తనకి ఈ బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఇవంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా అలాగే కొనుక్కుంటుంది. ఏది చూసినా కూడా కొనేసుకుంటుందండి. ఇగో రకరకాల బొమ్మలు ఉంటాయండి. డైనోసారు, ఆవులు ఎవరిని పెట్టుకుంటారండి, కానీ మా పాపకు చాలా ఇష్టం అండి. అలాగే మా అల్లుడికి కూడా ఇష్టం అండి, ఇద్దరికి ఇష్టము. వినాయకుడు, ఏనుగు, హార్సు, రకరకాల బొమ్మలండి. ఈ రకరకాల బొమ్మలన్నీ కొనుక్కుంటే నేను ఇలాగా డూప్లెక్స్లో ఇలా పైన ఇలా చిన్నది గట్లా ఉంటే దాని మీద పెట్టానన్నమాట. అన్నీ నీట్గా సర్దానండి ఇలాగా. కింద ఇంకా మంకీ అవన్నీ కూడా కింద వేలాడుతూ ఉంటాయండి. తనకి ఇష్టం అనమాట, అందుకని అలాగా ఉంటాయండి అన్నీ కూడా. ఇదంతా కూడా పై ఫ్లోర్ అండి. కిందకి ఇలా మెట్లు ఉంటాయి అన్నమాట కిందకి. ఇక్కడ హాలు, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇవ్వండి హాల్. ఇదంతా కూడా ఇందాక బెడ్రూమ్ చూపించాను కదా, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇగోండి వీడు పైకి ఎక్కాడు. పని అమ్మాయి ఉండటం వల్ల వ్యాక్యూమ్ క్లీనర్ రోబోటిక్ పైకి ఎక్కిందండి. ఆ అమ్మాయి ఎలా పడితే అలా తుడిచేస్తుంది అనమాట. అందుకని ఎలాగో తను ఉంది కదా, ఇది ఓన్లీ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ఒక రూమ్లా కట్టారండి. ఇక్కడ అన్నీ కూడా మనం బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట ఈ రూమ్లో. ఇటు సైడ్ గ్రిల్ ఉంటుందండి. ఇటు సైడ్ గ్రిల్ ఉండటం వల్ల అంత బాగా ఎండ వస్తుంది. ఎండ వచ్చి ఇంక మనం పైకి వెళ్ళక్కర్లేదండి. పైకి వెళ్ళకుండా ఇక్కడే ఆరేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎండగా ఉంది. దిండ్లు అవి కూడా వాషింగ్ మిషన్ వేసానండి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయని. దిండ్లు అవి కూడా వాషింగ్ మిషన్ వేసి వాష్ చేశాను నిన్న. ఈరోజు ఏమో ఇంకా అవుతున్నాయి. అదండి, ఇదండి. ఇదంతా కూడా బాగుంటుందండి. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి. అన్ని ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి ఎక్కువ శాతము. చాలా బాగుంటుందండి. ఈ మధ్య కొంచెం ఫ్లాట్స్ కడుతున్నారు, కానీ అంతకుముందు పాత ఇళ్ళన్నీ కూడా డూప్లెక్స్లు, ఇండివిజువల్ హౌస్లేనండి. ఇది డూప్లెక్స్ అండి. చాలా బాగుంటాయండి ఇళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇలా వస్తుందండి. ఇదంతా కూడా బట్టలు ఆరేసుకునే ప్లేస్ అనమాట. ఇంకా మా పాప జాబ్కి వెళ్ళిపోతుంది కదా, డాబా పైన వేస్తే ఇబ్బంది, అందుకని వాషింగ్ మిషన్ వేసేస్తే పని అమ్మాయి ఇక్కడ ఆరేసిస్తుందండి. ఆరేసేసి నెక్స్ట్ డే మడత పెడుతుంది అనమాట. అయిగండి బొమ్మల గాళ్ళు అలా ఉంటాయండి. కింద ఇంకా ఉంటాయండి. కింద వేలాడుతున్నాయి చూసారా, మంకీ అవన్నీ కింద వేలాడుతున్నాయండి. మంకీ, డాగు అవి కింద వేలాడుతున్నాయి. ఇలా స్టేర్స్ ఇస్తారనమాట. ఇది ఒక హాల్ అండి. ఇలా హాల్ వస్తుందన్నమాట. ఇలా ఉంటుందండి ఇల్లు. తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూము. ఈ రూమ్లోనే ఏసీ ఫిట్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడండి ఇది ఒకటి ఉంటుంది. ఇది ఒక వార్డ్రోబ్ అండి. ఇదండి ఈ వార్డ్రోబ్లో మా పాప శారీస్ అన్నీ కూడా ఇలా కవర్లో పెట్టానండి, పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఇలా కవర్స్లో పెట్టానమాట. ఇంకా తీసుకోవాలండి కొన్ని కవర్స్. పట్టు చీరలు, సిల్క్ శారీస్, వెరైటీ శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి. తనకి చాలా శారీస్, కానీ కట్టుకోవడానికే పాపం టైం ఉండదండి. తనకి చాలా ఇష్టం, కానీ మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది, కట్టుకోవడానికే అవ్వదండి. ఇలా చాలా శారీస్ ఉంటాయి. ఆ శారీస్ అన్నీ కూడా నేను పాడవకుండా ఉంటాయని ఇలా కవర్లో పెడతానండి. ఇంకోండి నెక్స్ట్ మా పాపయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అండి, అవుటింగ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా వెరైటీ ఫ్రాక్స్ అండి. ఇవన్నీ కూడా అవుటింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరూ ఎక్కువ అవుటింగ్కి వెళ్తుంటారండి అదర్ ప్లేసెస్కి. మా అల్లుడి గారికి చాలా ఇష్టం అలా వెళ్ళటము. ఇంకా అందుకని ఇవన్నీ కూడా ఆ డ్రెస్సెసేనండి. చూడండి ఎన్ని ఉన్నాయో.
ఆ బయటికి వెళ్ళినప్పుడు వెరైటీగా ఉండాలనుకుంటుందండి. వెరైటీగా ఉండాలనుకుని ఇంకా చాలా చాలా కొనేసుకుందండి గౌన్లు. తర్వాత చాలా వెరైటీ డ్రెస్సెస్ అండి. షార్ట్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి, చాలా బాగుంటుంది. ఇవన్నీనండి చాలా వెరైటీగా ఉండే జీన్స్ టాప్స్, జీన్ ప్యాంట్స్, ప్యాంటు టాపు కలిసి ఉంటుంది కదండి, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. అవి ఆ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆ డ్రెస్సెసేనండి. ప్యాంటు టాపు కలిసి ఉంటుంది కదా, ఆ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా టాప్స్ అండి. ఇది లాంగ్ ఫ్రాక్స్. ఇవన్నీ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఉట్నే సింపుల్గా పైన వేసుకోవడానికి ఒక చిన్న ఇదండి స్వెటర్ అనమాట. ఇవన్నీ కూడా టాప్సేనండి. ఇలాగా విపరీతంగా తను బాగా బయటకు వెళ్ళినప్పుడు చాలా మంచి డ్రెస్సెస్ యూజ్ చేస్తుందండి. యూజువల్గా అయితే రోజు బ్యాంకుకి అయితే కంపల్సరీ చుడిదార్సు లేదంటే జీన్స్ ప్యాంటు టాప్ అండి. ఇంకా అది కంపల్సరీ వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది కదండి బ్యాంకింగ్ సెక్టర్లో. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా వెరైటీ డ్రెస్సెస్ వేసుకుంటుందండి. వెరైటీ డ్రెస్సెస్ కొనుక్కుంటుంది, తనకి చాలా ఇష్టం అలా పేరప్ చేసుకోవడము. ఇగోండి ఇవన్నీ కూడా ఫంక్షన్ వేర్ అండి. మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్, వెరైటీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్సేనండి. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్సే. ఇది మాత్రం గాగ్రా అండి. ఇది ఫంక్షన్ వేరు గాగ్రా అనమాట. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్సేనండి. ఇవన్నీ కూడా చాలా డ్రెస్సెస్ ఉంటాయండి. నాకు కూడా చాలా ఇష్టం వాళ్ళకి అలా కొనటము. అలా కొంటూ ఉంటానన్నమాట ఎక్కువ. ఇవన్నీ కూడా కొన్ని చుడిదార్స్ కూడా ఉన్నాయండి. కొన్ని చుడిదార్స్, కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అలా ఉన్నాయి. ఇగో ఇలా పెట్టడం వల్ల ఇవి ఇటు పడిపోవన్నమాట. పడిపోకుండా ఇది అడ్డుగా ఉంటుందండి. అడ్డుగా ఉండి మనకి కలిసిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇక ఈ బాక్స్లో కొన్ని టాప్స్ ఉంటాయండి. బాక్స్లో కూడా కొన్ని టాప్స్ కొనుక్కుంది. కొన్ని టాప్స్ బాక్స్లో పెట్టుకుందండి. అక్కడ పడిపోతున్నాయి, సరిపోవట్లేదని చెప్పి కొన్ని బాక్స్లో పెట్టుకుందండి. అక్కడున్న స్పెట్స్ బాక్సులు కూడా కూలింగ్ గ్లాసెస్ అనమాట. బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి కూలింగ్ గ్లాసెస్ అండి. అది అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా పెట్టుకుందనమాట. చూడండి మొత్తం నిండిపోయిందండి. ఎలాగెంత బాగా సర్దినా కూడా ఒక్కోసారి తీసుకోవడం చాలా కష్టమైపోతుందండి. ఇంకా చూపిస్తానండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. ఇవ్వండి, ఇవేమో శారీస్ మీదకి పెట్టికోట్స్ అండి. ఓ పక్కన పెట్టాను. మ్యారేజ్ అప్పుడు అన్నీ కుట్టించానమాట, కొత్త క్లాత్ తీసుకుని. ఇంకో ఇవన్నీ కూడా మళ్ళీ శారీసేనండి. ఈ బ్లౌజెస్ అనమాట. బ్లౌజ్ కవర్స్ ఇలా తీసుకున్నానండి. బ్లౌజ్ కవర్స్ ఇలా తీసుకుంటే అటు ఇటు అవ్వకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి, నలుగకుండా ఉంటాయి అని ఇలా తీసుకున్నానండి. మనకు కావాల్సిన కలర్స్ కింద నుంచి చూసుకోవచ్చు అనమాట. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టము. ఇలా కింద నుంచి చూసుకోవచ్చు అనమాట. అలా కొన్ని కొన్నానండి. ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయండి. మంచి రేయన్లో మంచి డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ఇవి ఒక 6 డ్రెస్సెస్ దాకా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నానండి. చాలా బాగుంటాయి, హెవీ లుక్ వస్తుందండి. ఒక్కొక్క డ్రెస్సు 2000 అనమాట. ఇంకో ఇవన్నీ కూడా మళ్ళీ ఇవండి స్కర్ట్స్ అండి, లాంగ్ స్కర్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా లాంగ్ స్కర్ట్స్, ఫ్రాక్స్ అలా ఉంటాయండి అన్నీ కూడా. ఇంకో ఇవన్నీ కూడా అవేనండి, లాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ షార్ట్ టాప్స్ అండి. ఇవన్నీ కూడా షార్ట్ టాప్స్ అండి, ప్యాంట్ల మీదకి షార్ట్ టాప్స్ ఇవన్నీ. ఇవ్వండి, ఇంక ఇవన్నీ కూడా ఇవేనండి. ఎక్కడ చూసినా అవే ఉంటాయండి. మా పాప డ్రెస్సెస్. అప్పుడప్పుడు మా చిన్న పాప వస్తుంది, తను హాస్టల్లో ఉంటుంది. అప్పుడప్పుడు తను వస్తుందండి. ఇవన్నీ కూడా తన డ్రెస్సులు అనమాట. తనవి కూడా అలాగే అటు ఇటు మడత పోకుండా ఇలాగ అడ్డు పెట్టానమాట, కార్డ్బోర్డు. ఇవన్నీ తనయండి. ఈ కింద అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, అవి మామూలుగా ఉన్న బ్యాగ్స్ అన్నీ ఇలా సర్దానండి. కొన్ని టవల్స్ అవి అటు ఇటు అయిపోకుండా బ్యాగ్స్లో సర్ది పెట్టానమాట. అందుకని కొంచెం అలా ఉందండి. ఇదండి మా పాప వార్డ్రోబ్ టూర్ అనమాట. ఇన్ని ఉంటాయండి. ఒక ఎంప్లాయీ అయితే, ఒక అమ్మాయికి చాలా అవసరాలు ఉంటాయండి, చాలా అవసరం అవుతాయి ఒక ఎంప్లాయీ అయితే.
ఇలా డ్రెస్సెస్ అన్నీ కావాలండి ఎంప్లాయ్ అయితే. శారీస్ కట్టుకోవడానికి టైం ఉండదండి, కాకపోతే అటు ఇటు అయిపోతాయిలే పాడైపోతాయిలే అని చెప్పేసి ఇలా నేను కవర్స్లో పెట్టేశాను అనమాట. తనకు నచ్చిన చీర ఇలా కవర్లోంచి తీసుకుని చూసుకోవచ్చండి, ఏది బాగుంది అనేది ఇలా కవర్ తీసుకుని చూసుకోవచ్చండి. మొత్తం శారీ అంతా పడిపోకుండా ఉంటుందన్నమాట. కవర్ తీసుకుని చూసుకుని కవర్లోనే చూసుకుని ఇది కట్టుకుందామా అనుకుంటే ఆ కవర్ ఓపెన్ చేయొచ్చండి, లేదంటే లోపల పెట్టేయచ్చు అనమాట. అందుకని అలాగా తీసుకున్నానండి కవర్స్. అలా శారీ కవర్స్ మీషోలో అమ్ముతారండి, ఒక్కోటి 50 రూపీస్ పడింది అయితే. అంటే ఇది కొంచెం కాస్ట్లీ అండి, తక్కువ రేట్లు కూడా ఉన్నాయి కానీ ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. 50 రూపీస్ పడింది. జిప్పు క్లాత్ కవరు అంతా కూడా బాగుంటాయండి, స్ట్రాంగ్గా. ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. అవి చాలా తీసుకున్నానండి, ఒక 50 కవర్స్ దాకా తీసుకున్నాను. నా శారీసు, మా పాప శారీసు అన్నీ పెట్టుకోవడానికి. ఇలా అయితే మనకి పడిపోకుండా ఉంటాయండి మెయిన్గా. ఇగో ఈ చీరలకి ఇంకా కవర్స్ లేవండి, తీసుకోవాలి. ఆర్డర్ పెట్టాను, వస్తే ఈ కవర్స్లో పెట్టేయాలండి ఇవి కూడా. ఇవండి ఇలా ఫ్రాక్స్ అండి, ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అండి, ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అండి. ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. జంగారీలు, డాంగరాలు, ఏవో ఉంటాయండి, చాలా పేర్లు చెప్తారు వాళ్ళు. అవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయండి. జీన్సుల్లో, క్రేపుల్లో, తర్వాత రేయన్స్లో, కాటన్స్లో, సిల్క్లో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ శాతము బెనారస్లో ఉంటాయండి, బెనారస్లో స్టిచ్ చేయించాను. అలా అండి. ఇవ్వండి శారీస్ అండి, రకరకాల శారీస్ కూడా ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూద్దురు కానీ. ఇదండి మా పాపాళ్ళది. పైనంతా కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇలా ఉంటుందండి పూర్తిగా. కబోర్డ్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉండటానికి ఈ టైప్ అండి, స్లైడింగ్ డోర్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా ఉంటుందండి. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అలా 3 బెడ్రూమ్స్ హౌస్ అండి ఇది. 3 బెడ్రూమ్స్ డూప్లెక్స్ హౌస్ అన్నమాట ఇది. ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, కిందంతా గ్రానైట్ వేశారు. ఇందాక మీకు చూపించాను కదా ఈ రూమ్ అంతా కూడా ఇదేనండి. వాటర్ బాటిల్స్ పెట్టుకున్నారు నైట్ టైం తాగడానికి. ఓకే గైస్, థ్యాంక్ యూ. కింద ఒకసారి చూపిస్తానండి తర్వాత.